నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ మండలం కలంబాపూర్లోని కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులు హోమం కుంకుమ పూజ చేశారు ఈ నెల 8 నుండి 12 వరకు జరిగే కార్యక్రమాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే చిత్తకుంట విజయరామరావు విచేసి ప్రత్యేక పూజలు చేశారు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు ఆయన అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం సిరికింజప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కరుణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి ప్రజలకు కానీ రైతులకు కానీ అందరికి కూడా మంచి జరగాలని చెప్పి మరి ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మంచి పంట పండాలని చెప్పి మరి ఆ భగవంతుని కోరుకుంటూ అదే ముఖ్యంగా కదంపూర్ గ్రామ సోదరులకు కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల్ని మోసం చేశాడన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు చిత్తకుంట విజయరామరావు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలకు కేసీఆర్ కట్టుబడి ఉండాలన్నారు ప్రమాణ స్వీకారం చేసి 15 రోజులు గడుస్తున్నా కూడా రైతు రుణమాఫీపై సంతకం చేయకపోవడంపై ఆంతర్యం ఏమిటన్నారు ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో కూడా కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ₹1,00,000 లోపు ఉన్నటువంటి అన్ని రుణాలు మేము మాఫీ చేస్తామని చెప్పి అది ఈ మధ్యన వారు ఏంటంటే మొన్న ఒక మాట మాట్లాడారు ఎందుకంటే అది నిజంగా కూడా బాధాకరం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జూన్ 13, 2013 నుంచి మే 14, 30 అన్ని రుణాలు వర్తింపజేస్తామని చెప్పి అదే విషయాన్ని 2 గంటల తర్వాత గజ్వేల్ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పారు 10,000, 12,000 రుణాలు మేము మాఫీ చేస్తున్నాం అని చెప్పి మీరే పత్రికలు చెప్పి మీరే మీడియాకి చెప్పి మళ్ళీ ఎవరో చెప్పారు మాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో చేస్తారు ఎవరో రెచ్చగొడతారు రైతులు అంటే ఇప్పుడు ఇక్కడ అందరు రైతులు ప్రతి మీటింగ్లో చెప్పారు నా తొలి సంతకమే నేను రైతు రుణమాఫీ అన్నారు అంటే ఇప్పటి గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసి 13, 14 రోజులు అవుతుంది ఇలా చాలా సంతకాలు పెట్టారు ఇంక ఈ సంతకం అయితే పెట్టలేదు వరకు భార్యల మీదనో పిల్లల మీదనో లేకుంటే తల్లుల మీదనో బంగారం కూడా తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు అది ఏళ్ళకు పరిమితం కాకుండా
కనీసం ఒక 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి 3-4 ఏళ్ళ నుంచి వెళ్ళి రైతులందరూ కూడా మరి రుణాలు కట్టలేక బకాయిలు పడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా కోఆపరేటివ్ బ్యాంకులు తీసుకున్న రైతుకి ఎవరికి కూడా రుణం మాఫీ కాదు. ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి రుణమాఫీ అంటేనే కోఆపరేటివ్ బ్యాంకుల రుణాలు రైతులకు వర్తిస్తాయి. ఇవన్నీ లాజికల్ లైన్లో. కాబట్టి మీరు చిత్తశుద్ధితోని రైతులను మోసం చేయకుండా, రైతులను మభ్యపెట్టకుండా, రైతులకు ఇచ్చిన హామీని కట్టుబడి ఉండి 100% మీరు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మీరు చేసే మంచి పని ఖచ్చితంగా సహకరిస్తాం, స్వాగతిస్తాం. మీరు చేసే మంచి పనికి మద్దతు చేస్తాం. ఐకేపీ సెంటర్లు మరి ఎంత అసమర్థమైన ప్రభుత్వం అంటే ఇంకా ఇప్పుడే ప్రభుత్వం అనదలుచుకోలేదు. అధికార యంత్రాంగం అంటే మే 10th 12th ఐకేపీ సెంటర్లు స్టార్ట్ చేశారు కొనుగోలు కేంద్రాలు. అసలు అడిగే నాదుడే లేడు వాళ్ళని. కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి అంటే నిన్నటి వరకు జూన్ 8 వరకే ఐకేపీ కేంద్రాలు మేము ఎత్తివేస్తూ ఉన్నాం. రైతులు ఎవరు కూడా ధాన్యాన్ని ఆ మార్కెట్లో తీసుకురావద్దంటే ఇంతకన్నా అధ్వానమైన పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. గతంలో ఎన్నడూ కూడా 8వ తారీఖు వరకు ఐకేపీ సెంటర్లు ఎత్తివేసినటువంటి దాఖలాలు ఇది కొత్త అవుతా ఉన్నాం. తప్పకుండా వడ్లు కూడా ప్యాడీ కూడా ఫుల్ ఉన్నాయి. అంటే మీరు దళారులతో కుమ్మక్కై, అధికార యంత్రాంగం దళారులతో కుమ్మక్కై ఈరోజు సాక్షాత్ కలెక్టర్ ఒక్కరు ఐకేపీ సెంటర్ దాఖలా లేవు. ఏ నాయకుడు కూడా ఐకేపీ సెంటర్ వినడం దాఖలా లేవు. రైతులు ఎక్కడన్నామని ఎవరు ఎక్కడన్నామని చెప్పి చూసే కార్యక్రమం ఉంది. ఎలిగేడు మండల కేంద్రంలోని లలితపల్లిలో గొల్ల కురుమల ఆరాధ్య దేవమైన బీరన్న పట్నాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం బీరన్న నాగవెల్లి పట్నం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీరన్న కథను ఆలపించారు. అంతకు ముందు అగ్నిగుండాల్లో నడిచారు. సుల్తానాబాద్లోని పాత పెట్రోల్ బంక్ సమీపంలో 2 బైకులు ఢీకొని అబ్బాపూర్కు చెందిన ఓ యువకునికి కాలు విరిగింది. స్థానికులు 108కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. అది చక్కగా అతను రాగా ఆయన క్రాస్ అయ్యాను. నువ్వు ఎట్టేస్తాను నేను ఇదే ఇటుపోతాడు. వడదెబ్బకు గురై ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన పిట్టల శంకర్ అనే రైతు తన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో బుధవారం మధ్యాహ్నం ఆర్పివేసి దాహం వేయడంతో నీరు తాగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చికిత్స నిమిత్తం సుల్తానాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతునికి భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.